సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ కూడా పేరు నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, ఇన్ని సంవత్సరాలు మేము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాకముందు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఈ తెలంగాణ పరిపాలించింది మాకు సంబంధం లేదు, ఇప్పుడే కొత్త అధికారంలో వచ్చిన కనుక అటు దాదాపు 70 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటే ఈ మొత్తం కూడా మాకు ఏం సంబంధం లేదు, గతంలో గత ప్రభుత్వాలతో మాకు సంబంధం లేదు, ఈరోజే మేము వచ్చినట్లు మాట్లాడినట్లు వాళ్ళని. తెలంగాణ ఆగం కావడానికి కారణం ఎవరు? ఇన్ని సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించింది ఎవరు? ఏ పార్టీ పరిపాలించింది? ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి రెండు పార్టీలు ప్రధానంగా అనేక సంవత్సరాలు. అత్యంత ఎక్కువ భాగం పరిపాలించింది కాంగ్రెస్ కూటమి, దేశాన్ని పరిపాలించింది, రాష్ట్రాన్ని పరిపాలించింది. మరి ఇన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి మీరు మీ పరిపాలనలో తెలంగాణ వచ్చే ముందు కూడా మా టీఆర్ఎస్ అప్పుడున్నటువంటి మా టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది కూడా టేక్ ఓవర్ చేసింది కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే తీసుకున్నది కూడా. మరి ఆనాడు మా పాలమూరు పరిస్థితి ఏముండే? ఈ దేశంలో కరువు జిల్లాలంటే తెలంగాణలో అత్యంత కరువు ఏంటంటే పాలమూరు. ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ బ్యాంకు నుంచి ఎవడైనా అప్పు చేయడానికి వస్తే ఇగో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇట్లుంది అని చూపించడానికి ఎవరైతే దిక్కు అంటే మా పాలమూరే దిక్కు. ప్రపంచ బ్యాంకు నుంచి ఎవడొచ్చినా పాలమూరు చూపించాలి, ప్రపంచం నుంచి ఎవడొచ్చినా కానీ ఇగో మాది ఇట్లుంది అప్పు అడగాలంటే మా మహబూబ్నగర్ చూడాల్సిందే, పాలమూరు గురించి అడగాల్సిందే. అత్యంత చదువులో వెనుకబడినటువంటి కూడా ఈ దేశంలో మా మహబూబ్నగర్ పాలమూరే, నిరక్షరాస్యతల పాలమూరే. వలసలు పోవడంలో దేశంలో నెంబర్ 1. 14 లక్షల జనాభా వలస పోవడానికి కారణం మీరు కాదా? ఈ దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పాలమూరు పేరు తెచ్చుకోవడానికి మీరు కాదా కారణం? ఎవరు ఎక్కువ అధికారంలో ఉంటారో ఈ ప్రాంతాన్ని ఎవరు ఎక్కువ అధికారంలో ఉండి పరిపాలిస్తారో వాళ్ళు కారణం. పరిపాలించి మంత్రులుగా ఉన్న మీరు మీ ప్రభుత్వంలో పాలమూరుకు చేసింది ఏమి? ఏ ఊర్లో చూసినా బొంబాయి బస్సులు, కలకత్తా బస్సులు, దుబాయ్ ఎయిర్పోర్ట్లో చూస్తే సగం దుబాయ్ పాలమూరు వలసలే. ఈ దేశంలో ఎక్కడ బిల్డింగ్ కట్టాలన్నా ఇలా జేసీబీలు వచ్చినాయి. ఆనాడు గడ్డపార తీసుకొని, సలికపార తీసుకొని, గంప తీసుకొని నెత్తిన పెట్టుకొని పోయేది. ఎక్కడ గుంతలు తీసినా, కాలువలు తవ్వినా, పునాదులు తీసినా అవి పాలమూరువే.